అరే రుక్కు చూ ఇప్పుడే అంబులెన్స్ కూడా వచ్చింది. ఇప్పుడే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో గైస్, మేమైతే ఇప్పుడు బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. మా విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయినా. సో అక్కడ నుంచి అయితే మనకు 220 కిలోమీటర్లు అంటే 6 అవర్స్ అయితే టైం చూపిస్తుంది. మేము ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఖమ్మం నుంచి అయితే వెళ్ళాలి. ఈ ఊరు పేరు వచ్చేసి ఏం పేరు ఇది? తాళ్ళ సంకీస. చూస్తున్నారు కదా, మొత్తం తాళ్ళే. అయ్యో, తాళ్ళ సంకీస ఈ ఊరు పేరు వచ్చేసి. మొత్తం తాళ్ళే ఉంటాయి, చూస్తున్నారు కదా. భలే ఉందిరా అసలుకి, మామూలుగా లేదు అసలుకి. కళ్ళు అయితే న్యాచురల్ ఉంటుందట్టుంది కదా, వీళ్ళు ఏం కలపరట్టుంది ఇక్కడ. వావ్, ఓ బాటిల్ తీసుకొని దాక్కుండా పోదామా మరి? వావ్ వావ్ వావ్. సో మనమైతే ఇప్పుడు మహబాద్ నుంచి అయితే బయలుదేరాం కదా. మహబాద్, కొరివి, ఖమ్మం అండ్ విజయవాడ నుంచి అయితే మనం వెళ్తాము. సో ఇప్పుడైతే మేము ఖమ్మం దాటి అయితే ఒక 10 kilometers అయితే వచ్చాము. రోడ్ అయితే డబల్ రోడ్డే, కాకపోతే ఏంటంటే అంత బాగలేదు. చూస్తున్నారు కదా, మొత్తం అక్కడక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. రోడ్ అయితే డేంజరస్ ఉంది. మేబీ నైట్ టైంలో అయితే ఇంకా చాలా డేంజర్ ఈ రూట్ అయితే. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు చూడండి. లొకేషన్స్ బాగున్నాయి కానీ రోడ్డు మాత్రం అష్టదరిద్రంగా ఉన్నది. టోల్ గేట్ దగ్గరికి అయితే మేము వచ్చాము. ప్రశాంతంగా ఉంది ఈ రూట్కి వచ్చిన తర్వాత. ఆ సింగిల్ రూట్లో కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడైతే మాస్తుంది ఈ హైవే కాబట్టి. సో వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే యాక్సిడెంట్ అయింది. ఓ చూర్రా, ఓ మై గాడ్. అరే రుక్కు చూర్రా, గాయ్స్ ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడే అయింది. గాయ్స్ ఇప్పుడైతే మనం లారీ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే అనమాట. మేము విజయవాడ దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. విజయవాడ ఇక్కడ నుంచి 70 kilometers అయితే ఉంటుంది. సో లారీ పడ్డ ప్లేస్లో చూడండి, మీకు మొత్తం ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఎవరికైతే ఏం కాకూడదు అని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. చూద్దాము. నాకు తెలిసి అయితే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో. అంబులెన్స్ అయితే వచ్చింది. విజయవాడ హైవే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడర్ని కొట్టిన తర్వాత ఉల్టా అయిందనమాట వెహికల్ వచ్చేసి. ఇక్కడ గుద్దింది ఫస్ట్ స్టార్టింగ్లో. టైర్లు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో పైకి. మాత్రం అంత ఘోరంగా జరిగింది యాక్సిడెంట్ అయితే. విజయవాడ హైవే ఇదేంటంటే చాలా వెహికల్స్ నాకు తెలిసి 100-120 స్పీడ్తో వస్తాయి ఇక్కడ. ఎందుకంటే రోడ్డు సూపర్ ఉంది. మొత్తం అవి సిమెంట్ బత్తాలు లోడ్తో వస్తుంది ఇటు సైడ్. సో ఇప్పుడే డ్రైవర్ గురించి అయితే కనుక్కున్నా. డ్రైవర్కి అయితే ఏం కాలేదు, అతనికి చిన్న గాయం కూడా కాలేదు. కాకపోతే సేఫ్ సైడ్ లోపల కడుపులో ఇట్లా ఏమైనా తగిలినాయి అని చెప్పి అయితే ఇప్పుడే అంబులెన్స్లో అయితే వాళ్ళు తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడే తీసుకెళ్తున్నారు ఆ అంబులెన్స్లో, మీకు కనిపిస్తుంది కదా. లోపల చూడండి మొత్తం ఆగమాగం అయిపోయింది లోపలైతే. లారీ డ్రైవర్ అయితే హాస్పిటల్కి వెళ్ళిండు. ఓనర్ అయితే ఆన్ ద వేలో ఉన్నాడంట. ఇది మన వెహికల్ అనమాట, ఏపీ వెహికల్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు స్కూల్ వ్యాన్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత లారీ అయితే కింద పడింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం బ్యాక్ ఉంటే మాత్రం చాలా ఘోరం జరిగి ఉండేది. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి ఒక 20 kilometers వచ్చిన తర్వాత మనకైతే హనుమాన్ టెంపుల్ అయితే వచ్చింది. హనుమాన్ విగ్రహం చూడండి ఎంత బాగుందో అసలుకి. చుట్టూ కొండలు ఉంటాయి.
చాలా ఫేమస్, మన ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్ రీల్స్లలో మనం ఎక్కువ చూసుంటాము ఈ విగ్రహాన్ని అయితే, మన హనుమాన్ టెంపుల్ని. డౌన్లో టెంపుల్ కూడా ఉంటుంది, హనుమాన్ టెంపుల్, అండ్ దాంతోపాటుగా విగ్రహం అనమాట. హైవే రోడ్డుకి ఆనుకునే ఉంటుంది, విజయవాడ హైవేకి. ఇప్పుడైతే మనం విజయవాడ వచ్చామన్నమాట. విజయవాడ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. సో పక్కన అయితే బస్ స్టాప్ ఉంటుంది, అండ్ మనం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం బస్ స్టాప్, విజయవాడ బస్ స్టాప్కి వెళ్తుంది. ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. వాటర్ అయితే మొత్తం ఎండిపోయినాయి ఆరా. సో గైస్, ఫైనల్గా అయితే మేమైతే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాము, సూర్యలంక బీచ్కి. సో రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ, బాగుంది, బీచ్ రిసార్ట్. ఉన్నాడా లోపల? ఉన్నాడా? ఎంత బాగుంది. సో ఇట్లా సాప తెచ్చుకున్న వాళ్ళైతే బయట కూడా వాడుకుంటారు, బాగుందన్నమాట. చల్లగాలి వస్తుందని చెప్పి మేము కూడా బయట సాపేసుకుందామని చెప్పి, అంటే మేము కూడా ఒక తెచ్చిన అనమాట పడుకోవడానికి, బయట ఈ విధంగా పడుకుందామని చెప్పి. కాకపోతే ఏంటంటే అక్కడ అస్సలు సెట్ కాలేదు, అండ్ దొంగలు కూడా ఉన్నారంట. ఎందుకైనా మంచిదని చెప్పి మేమైతే లోపల పడుకున్నాము. గుడ్ మార్నింగ్. ఫైనల్గా అయితే మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. మేము నైట్ అరౌండ్ 2 o'clock అయితే మళ్ళీ బయట పడుకున్నాము, లోపలికి అయితే వెళ్ళాము. ఫుల్ దోమలు, అండ్ ఆల్సో ఎవరో ఫుల్ తాగొచ్చి మా పక్కనే కూర్చొని ఏదో మాట్లాడుతుండో మాకు అర్థమైపోయింది, ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది అని చెప్పి. అందుకోసం మేమైతే వెళ్ళి లోపల పడుకున్నాము. ఇదైతే హోటల్ వ్యూ అనమాట. టోటల్ మనం బయటే పార్కింగ్ చేసుకోవాలి. హోటల్కి వచ్చేసి మనకైతే 1000 రూపీస్ అయితే ఛార్జ్ పడింది 4 మెంబర్స్కి. యాక్చువల్ 3 మెంబర్స్కి వెళ్ళాడు, ఇంకో పర్సన్ అయితే కార్లో వండుకోవడం అని చెప్పి మేమైతే మేనేజ్ చేసినాం. ఎందుకంటే మేము ఆల్రెడీ వెళ్ళేసరికి 10 అయింది కదా. సో మేము ఓన్లీ నైట్ టైంలో ఎందుకు అంత బడ్జెట్ అని చెప్పి అయితే ఈ హోటల్ తీసుకున్నాము. కాకపోతే లోపల మాత్రం అస్సలు బాగాలేదు. బయట మాత్రం ఈ చెట్లు, ఈ బయట పడుకోవచ్చు అని చెప్పి అది కూడా రూమ్ తీసుకున్నాం, కానీ అది కూడా సెట్ అవ్వలేదు. చాలా ఇబ్బంది అయితే అయింది నైట్ టైంలో. ఇది జస్ట్ బీచ్కి 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద బోర్డింగ్స్ ఉంటాయి అన్నమాట ఈ హోటల్ సంబంధించింది. సో అక్కడ చూసి నేనైతే దీన్ని కాంటాక్ట్ అయ్యాను. సో ఇప్పుడైతే మనమైతే బీచ్ దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి, ఆకలి అయితే దంచేస్తుంది. సో మీకు కనిపిస్తుంది కదా ఆ కొబ్బరి చెట్లు, అక్కడే అనమాట బీచ్ ఉండేది. జస్ట్ 300 మీటర్స్ ఉంటుంది, ఐ థింక్ సో. పబ్లిక్ అయితే లేరు, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి చాలా తక్కువ మంది పబ్లిక్ అయితే ఉన్నారు. సో టిఫిన్ సెంటర్లు కూడా సరిగ్గా ఓపెన్ కాలేదు. ఇప్పుడు మీరు కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ అయితే ఉన్నాయి, ఒక 3-4 అయితే ఉన్నాయి. సో ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం. మా వాళ్ళు అయితే జబర్దస్త్గా రెడీ అయ్యారు, మొత్తం షార్ట్లు, షూ. ఎవరైనా షూ వేసుకొని వెళ్తారా బీచ్కి? కానీ మా వాళ్ళు అయితే షూ వేసుకొని బీచ్కి వెళ్తారు. మీకు కనిపిస్తుంది కదా హరిత బీచ్ రిసార్ట్. అసలు ఇది ఎందుకుందో తెలియదు, కానీ నేను ఇప్పటికి నేను 10 సార్లు పోయి ఉంటాయి ఈ బీచ్కి. కానీ ఎప్పుడు ఒక రూమ్ బుక్ చేద్దామన్నా కూడా అసలు రూమ్సే దొరకవు. అండ్ వచ్చేసి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాం. ఇడ్లీ అయితే అసలు స్మెల్ వస్తుంది అసలుకి, ఇంకా నేను దాని గురించి చెప్పలేను. అందుకోసం అని చెప్పి డస్ట్బిన్లో పడేసిన. మీకు కనిపిస్తుంది కదా, వద్దురా బాబా, ఫుడ్కో దండం. ఇది వచ్చేసి బాపట్ల నుంచి మనం సూర్యలంక బీచ్కి వచ్చే రూట్ అనమాట. ఇది సపరేట్ రూట్. మన ఎంట్రీ ఉంటుంది అనమాట వెహికల్కి, 50 రూపీస్ ఉంటుంది కార్కి. ఈ బుడ్డోడు చూడండి, అసలుకి కాళ్ళు కూడా సరిగ్గా అందట్లేవు, కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుండే. నేనే అన్న ఒక వీడియో తీస్తారా బాబు అంటే, వాళ్ళ అమ్మ తీయి అని చెప్పి అన్నదన్నమాట. వీడియో అయితే తీసిన. హీరో అసలు వాడు ఎట్లా బ్యాలెన్స్ చేస్తాడో నాకైతే అర్థం కాలేదు. ఇవేం చేపలమ్మా ఇవి? మనం పోయేటప్పుడు ఏ తీసుకున్నారు అరకు? ఇవి ఇంత పెద్దయా ఇవి? వెహికల్స్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. మనమైతే ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే వెహికల్ అయితే పెట్టుకోవాలి. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు, మార్నింగ్ అయింది, ఎండ కూడా దంచేస్తుంది, అయినా కూడా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. వీళ్ళు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ ఇదంతా నాకు తెలిసి ఎండు చేపలు చూశారు కదా. ఇక్కడ వచ్చేసి స్నానపు గదులు, మరుగుదొడ్లు అంటే వాష్రూమ్స్,
ప్లస్ మనం స్నానం చేయడానికంటే బీచ్లో బొర్రిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు అనమాట. వావ్, అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందని అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ 10 minutes అయితే అయిపోయింది. లెంతీగా ఉంటే మాత్రం ఎవరు చూడట్లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.